గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమానికి స్వాగతం. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం టెంటెక్స్ ఆధ్వర్యంలో గత 2 దశాబ్దాలకు పైగా విజ్ఞానాన్ని వినోదాన్ని అందిస్తున్న ఈ గానసుధ టెంటెక్స్ కార్యక్రమానికి ఈరోజు వ్యాఖ్యాతగా నేను మీ ఎన్ఆర్యు నరసింహారెడ్డి ఊరిమిండి. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమం మీ ముందు ఉంటుంది. ఈనాటి గానసుధ మన టెంటెక్స్ రేడియో కార్యక్రమంలో కౌటిల్యుని అర్థశాస్త్రం 8వ భాగం, పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశం మీద గత కొన్ని నెలలుగా మనం చర్చించుకుంటున్నాం. ఇది 8వ భాగం, చివరి భాగం. అయితే 7వ భాగం చివరిలో ఏమైందో ఒకసారి నెమరు వేసుకున్నాం. కొన్ని సాధారణ సూత్రాలు. జ్ఞాని ఒక్క నమస్కారంతో లొంగుతాడు. మనిషి సాంగత్యాన్ని బట్టి అతని స్వభావం తెలుస్తుంది. కష్టాలను ధీటుగా ఎదుర్కొని విజయం సాధించాలంటే ధైర్యాన్ని మించిన అస్త్రం లేదు. తెలివైన వాడు ఎవరి ఆలోచనలను కించపరచడు. మంచి ఆలోచన చిన్నపిల్లలు చెప్పినా గౌరవిస్తాడు. తెలివైన వాడు సైద్ధాంతికమైన జ్ఞానం ఉన్నప్పటికీ అనుభవం లేకపోతే ఏ పని చేపట్టడానికైనా లేదా ఎలాంటి సంక్లిష్టమైన సమస్య పరిష్కరించడానికైనా రంగంలోకి దిగాలంటే భయపడతారు. ధైర్యవంతుడు తాను చేపట్టిన పని సాధించే వరకు విశ్రమించడు. జోదరుల్లో నిజాయితీ, సున్నిత మనస్తత్వం ఏ కోసైనా ఉండవు. చివరికి కన్నతల్లి చనిపోయినా తన మానాన తాను ఆడుతూనే ఉంటాడు. ఎవరైనా అతని కష్టాల గురించి ప్రశ్నిస్తే మాత్రం జోదరికి వెంటనే కోపం వస్తుంది. సుఖదుఖాలు, జయాపజయాలు జీవితంలో సహజం. ఏ రంగం ఇందుకు మినహాయింపు కాదు. రాజు ప్రజల సుసంపన్నత కోసమే ఏ పనైనా చేయాలి. వేలు లేదా లక్షల మందిలో మంచి నాయకుడు ఒక్కడే ఉంటాడు. దైవ బలం తోడున్నప్పుడే మానవ బలం జయిస్తుంది. సమాజంలో శాంతి నెలకొన్నప్పుడు మాత్రమే సాధించిన విజయాన్ని ఆస్వాదించగలుగుతారు. ఒక గ్రూప్ నాయకుడు తన బృందంలోని సభ్యులందరినీ సమానంగా చూసుకోవాలి. నిష్పాక్షికంగా వ్యవహరించాలి. కాలమాన పరిస్థితులతో సంబంధం లేకుండా సమాజం నిరంతరంగా మారుతూనే ఉంటుంది. ఎవరు మారారు, ఎవరు మారలేదు అన్న అంశంతో దానికి సంబంధమే ఉండదు. అదండి మనం 7వ భాగం చివరిలో మాట్లాడుకున్నది. అయితే 8వ భాగం చాలా ముఖ్యమైన భాగం. ఇందులో నిజంగా చెప్పాలంటే అర్థశాస్త్రాన్నంతా కూడా ఒక విహంగ వీక్షణం చేసినట్లుంటుంది. సూక్ష్మంలో కౌటిల్యుని అర్థశాస్త్రం అన్నమాట. 8వ భాగం ఒక రకంగా సంపూర్ణమైనటువంటి కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని అతి తక్కువ కాలంలో వినే విధంగా ఉంటుంది. చూద్దాం. కౌటిల్యుని అర్థశాస్త్రంలోని భిన్న అంశాలపై విస్తృతంగా చర్చించాం. ఆర్థిక వ్యవహారాలే కాకుండా పాలకులకు ఉండాల్సిన లక్షణాలు, పాటించాల్సిన విధానాలు, సమాజంలోని పౌరులు, అధికారంలో ఉండే మంత్రులు, వారి ధర్మాలు, అధికారులు, వారి బాధ్యతలు, లంచగొండితనం, పబ్లిక్ ఫైనాన్స్, చట్టం, న్యాయం, దండన, వ్యవసాయం, పరిశ్రమలు, వ్యాపారం, విదేశీ విధానం, విదేశీ ఒప్పందాలు, శత్రువులతో అనుసరించాల్సిన విధానం, యుద్ధ నీతి, సైన్యం, ఆధ్యాత్మికం, విద్యా విధానం వంటి విభాగాలన్నింటినీ స్పృశించాం. అందుకే నేను మొదటే చెప్పాను, కౌటిల్యుని అర్థశాస్త్రం అంటే కేవలం ఇది ఆర్థిక శాస్త్రానికి సంబంధించింది కాదు అని. కౌటిల్యుని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎంత విస్తృతంగా చర్చించామనుకున్నా కొన్ని అంశాలు ప్రస్తావనకు రాకపోయి కూడా ఉండవచ్చు. ఇప్పటి వరకు చర్చించుకున్న వాటన్నింటినీ మనం వివరంగా సమీక్షించుకుంటూ ప్రస్తావనకు రాని వాటిని కూడా పొందుపరిచే ప్రయత్నం ఈ చివరి భాగం అంటే ఈ 8వ భాగంలో జరుగుతుంది అని చెప్పడానికి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. ఒక్కొక్క విషయం, పాలకుల ధర్మాల గురించి చూద్దాం. పౌరుల సంక్షేమంలోనే రాజు ఆనందం ఇమిడి ఉంటుంది. రాజు పౌరుల ఇష్టమే తన ఇష్టంగా భావించాలి. ప్రజాభీష్టానికి భిన్నంగా వ్యవహరించి విశ్వసనీయత కోల్పోయిన రాజు ప్రజల మద్దతు కోల్పోతారు.
పాలకులు సాధారణంగా 6 అంతర్గత శత్రువుల ముందు ఓడిపోతూ ఉంటారు. అవే కోపం, అత్యాశ, డాంబికం, వ్యసనాలు, పొగడ్తలు, పొగరు, అసూయ. సదా అప్రమత్తంగా ఉండే పాలకుడే విజయం సాధిస్తాడు. అజ్ఞాని అయిన రాజు మత్తెక్కిన మదగజం వలె నాశనం అయిపోతాడు. జ్ఞానవంతుడు క్రమశిక్షణ అలవర్చేందుకు పాటుపడతాడు. పాజిటివ్ ఆలోచనా ధోరణులు లేని పాలకుడు తనను తాను నాశనం చేసుకోవడమే కాకుండా సమాజాన్ని కూడా నాశనం చేస్తాడు. మంచి లక్షణాలున్న రాజు చిరకాలం ప్రజల మనస్సుల్లో నిలిచిపోతాడు. సరైన వారితో జట్టు కట్టి పాలిస్తే కష్టాలు, నష్టాలు దరిచేరవు. ధర్మంగా పోయేవారిని రాజు ఎప్పుడూ కష్టపెట్టకూడదు. యథా రాజా తథా ప్రజ అంటే పాలకులు ఆలోచించినట్లుగానే ప్రజలు కూడా ఆలోచిస్తారు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లున్నట్లు వ్యవహరించే పాలకుని వల్ల రాజ్యం నాశనం అవుతుంది. సరైన శిక్షణ లేని చదువుకోని అవివేకుడైన రాజు సత్వరం వ్యసనాలకు లోనవుతాడు. ధర్మ పాలన చేసే రాజు స్వర్గానికి, ధర్మబద్ధత లేనివాడు నరకానికి పోతారు. చాతుర్వర్ణాల వారు ఎవరి ధర్మం వారు పాటించేలా చూడాల్సిన బాధ్యత రాజుదే. ధర్మం, సాక్ష్యం, కేసు చరిత్ర, చట్టబద్ధత అనే 4 సూత్రాలకు లోబడి పరిపాలించే రాజు భూమండలాన్ని జయించగలుగుతాడు. ఆదాయం నష్టపోయినా సరే రాజు ప్రజలు చేసే చిన్న తప్పులను క్షమించి వదిలేయాలి. అలా చేయలేని నాడు బాధితులు మరింత పెద్ద తప్పులు చేసే ప్రమాదం ఉంటుంది. మంచి మాటలు పెడచెవిని పెట్టే రాజు ఏది చేయకూడదో అది చేస్తాడు. చేయాల్సినవి పక్కన పెట్టేస్తాడు. రాజు న్యాయాన్ని జాప్యం చేయకూడదు. ముఖ్యమైన పనులన్నింటినీ సమయం మించకుండా పూర్తి చేయగలిగి ఉండాలి. మంచి మంత్రులుండి పురాణైతిహాసాలపై పట్టు కలిగి ధర్మబద్ధమైన పాలన చేసే పాలకవర్గం ఎన్ని సంవత్సరాలైనా మనుగడ సాగించగలుగుతుంది. మేధా సంపత్తి, సైనిక సంపత్తి, నైతిక బలం అండగా ఉన్న అధికారం చిరకాలం మనగలుగుతుంది. ప్రజలు ఆనందంగా ఉంటేనే రాజు ఆనందంగా ఉంటాడు. సహాయం కోసం వచ్చే ప్రజలు వేచి ఉండే పరిస్థితి కల్పించకూడదు. రాజు ఎప్పుడూ ప్రజల యోగక్షేమాలే కాంక్షిస్తూ అహర్నిశలు కష్టపడతాడు. అది నిజంగా పైన చెప్పుకున్నటువంటి ధర్మాలు, పాలకుల ధర్మాలు ఇవన్నీ. సరే, బాగుంది. ఇక పౌరుల అసంతృప్తి కూడా చూద్దామా? న్యాయబద్ధంగా సహాయం అందాల్సిన వారికి దానం చేయకపోవడం, ఎవరి దగ్గర నుండి స్వీకరించకూడదో వారి నుంచి తీసుకోవడం, ధర్మబద్ధంగా చేసే పనులు నిలిపివేయడం, అధర్మంగా వ్యవహరించే వారిని శిక్షించకపోవడం, ఇది కూడా పౌరుల అసంతృప్తికి కారణమవుతుంది. సంఘంలోని పెద్దలను ఆశ్రిత పక్షపాతం వల్ల లేదా ఇతరత్ర కారణాల వల్ల దూరంగా ఉంచడం, సహాయం చేసిన వారిని ఆదరించకపోవడం, మాట తప్పడం, ప్రజలకు మేలు చేసే పనులు నిలిపివేయడం వంటి కారణాల వల్ల ప్రజల్లో అసంతృప్తి ఏర్పడి రాజ్యాన్ని నాశనం చేసేందుకు శత్రువులతో చేతులు కలుపుతారు. ఇక పాలక వర్గం గురించి కూడా చూద్దాం. పాలకవర్గం సమర్థతకు మంచి మంత్రివర్గం అవసరం. మంత్రులందరికీ శాసనాలు, శాస్త్రీయ అంశాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. సభ్యులందరి మధ్య అవినాభావ సంబంధం ఉన్న పాలకవర్గం శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. క్రమశిక్షణ లేకపోయినా పాలకవర్గంలో అసంతృప్తి గూడు కట్టుకున్నా అది చెదపట్టిన చెక్కలా అంతరించిపోతుంది. ఏ అధికారి అయినా దాపరికం లేకుండా నిర్భీతిగా ప్రభువుకు తన అభిప్రాయాలు తెలియజేయాలి. అభిప్రాయ ప్రకటన వాస్తవాలకు అనుగుణంగా, ధర్మబద్ధంగాను, విశ్లేషణాత్మకంగాను, హుందాగాను ఉండాలి. ధర్మానికి విరుద్ధంగా అభిప్రాయం తెలిపేవారు మిత్రులుగానే కనిపించినా శత్రువులే అవుతారు. ఏ అధికారి కూడా తోటి అధికారులు, ఉద్యోగులపై చాడీలు చెప్పకూడదు. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ప్రభువు నిందపడిన వ్యక్తిపై అనాలోచితంగా చర్యలకు దిగకూడదు. ఎవరైనా చెలోక్తులు విసిరినా అధికారంలోని వారు పగలబడి నవ్వకూడదు. అప్రియమైన మాటలు చెప్పాల్సి వస్తే ఏకాంతంగా ఉన్న సమయంలో ప్రభువుకి తెలియజేయాలి.
ఆత్మగౌరవానికి మచ్చ ఏర్పడే పరిస్థితి ఎదురైనా, రాజు తన అధికారాలు కత్తిరించినా, ఇతర ఉద్యోగులు తనని వ్యాపార వస్తువుగా చూసినా, పాలనా యంత్రాంగంలో అసంతృప్తి గూడు కట్టుకున్నా, రాజు పట్ల విశ్వాసం కోల్పోయినా ఆ అధికారి తక్షణం ఉద్యోగం నుంచి తప్పుకోవాలి. రాజశాసనాల తయారీలో అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. తప్పుడు భాష్యాలు వచ్చే విధంగా రాతలుండకూడదు. అధికార రహస్యాలు బట్టబయలు చేయడం దేశానికి, పాలనా యంత్రాంగానికి ద్రోహం చేయడమే అవుతుంది. ఎన్ని ఒత్తిడులు వచ్చినా రహస్యాలు బయట పెట్టకూడదు. తాబేలు ప్రమాదం ఏర్పడినప్పుడు శరీరం అంతటినీ చిప్పలోకి దాచుకున్న విధంగా రహస్యాన్ని కాపాడుతూ ఇతరుల నుంచి ఎదురవుతున్న ముప్పును పసిగట్టాలి. ఎవరైనా రహస్యాలు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటే వారిని విషం కక్కేందుకు సిద్ధంగా ఉన్న సర్పంగా భావించాలి. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి కోమాకే కుర్రదన, చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి కోమాకే కుర్రదన. కళ్ళు అందాల కళ్ళు కవ్వించేలే కన్నే ఒళ్ళు, చిన్న రైలులోన చిక్కాయిలే చీని బళ్ళు. చిన్నదన ఓసి చిన్నదన ఆశ పెట్టేసి కోమాకే కుర్రదన. కలిసిన వేళ ఆశగా ఏదో మాట్లాడాలా, ఏం కావాలో చెవిలో చెప్పే చిన్నమ్మా. ఓ సింగపూరు సెంటు చీర, స్టీలు ప్యాంటు, గాజు వాక, 2-3 ఇళ్ళిస్తానే బుల్లమ్మా. ఊరి ముందర మేళం పెట్టి పూల మేడలో తాళిని గట్టి నా పక్కన ఉండక్కర్ల జాలిగా. నీ మెరుపుల చూపులు చాలు, నీ నవ్వుల మాటలు చాలు, నిమ్మనే 100 ముద్దులు ఇస్తావా. నీ తలంపే మత్తెక్కిస్తోందే, బడబడ బడబడమని నా మనస్సుని తొందర చేస్తోందే. కళ్ళు 2 వెతికేస్తున్నాయే, గడగడ గడగడమని తట్టి నన్ను లాగేస్తున్నాయే. చిన్నదాన పోసి చిన్నదాన ఆశ పెట్టేసి కోమాకే కుర్రదాన. చూసి చూడకుండా వెళ్ళే పడుచు పిల్లలారా, ఈ ప్రేమికుడు వంక కాస్త కళ్ళు తెరిచి చూడండి. 2 కాళ్ళ మీద లేచి నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారంటే మోహం వచ్చి మైకంలో పడిపోతారు. జమానం అన్నీ మరిపించేదే నాగరికత, 8 మూర్ల చీరాలెందుకు చిన్నమ్మా. వంకాయ పులుసు వండాలంటే పుస్తకాలు తిరగేసేయటం ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు బుల్లమ్మా. ఫేస్ కట్టుకి పేరల్లో జాకెట్కి లోకట్టేలి, లో హిప్పుకి నో రిప్లై ఏలమ్మా. లాకెట్టులో లారాకాన్ని, నోట్బుక్లో సచిన్ జాక్సన్, హ్యార్ కట్టుకి బ్యూటీ పేరర్ లేనమ్మా. నీ తలంపే మత్తెక్కిస్తోందే, బడబడ బడబడమని నా మనస్సుని తొందర చేస్తోందే. కళ్ళు 2 వెతికేస్తున్నాయే, గడగడ గడగడమని తట్టి నన్ను లాగేస్తున్నాయే. చిన్నదాన ఓసి చిన్నదాన ఆశ పెట్టేసి కోమాకే కుర్రదాన. చిన్నదాన ఓసి చిన్నదాన ఆశ పెట్టేసి
ఒళ్ళు చిన్నార ఈలులోన చిక్కాయిల చీని పళ్ళు గానశుద్ధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు కౌటిల్యుని అర్థశాస్త్రం 8వ భాగం. పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశం మీద గత కొన్ని నెలలుగా మనం చర్చించుకుంటున్నాం. ఇది 8వ భాగం, ఇది చివరి భాగం. తర్వాత ఆర్థిక వ్యవహారాలు. ఇందులో మనం ఏమి నేర్చుకున్నది కౌటిల్యుని అర్థశాస్త్రం గురించి చూద్దాం. ఏ ఖనిజానికైనా గనులే ప్రధాన రాబడి వనరు. నేటి ఆధునిక కాలానికి అదే సూత్రం వర్తిస్తుంది. ఆర్థిక వ్యవస్థ, సుపరిపాలన పరస్పర ఆధారణీయమైన అంశాలు. ఆర్థిక కార్యకలాపాలు జోరుగా ఉన్నట్లయితే సంపద సహజంగానే వృద్ధి చెందుతుంది. ధర్మబద్ధత, సంపన్నత, విలాసాలు వరుస క్రమంలో ఒకదాని వెంట ఒకటి ఉండాలి. ఇందులో ఏ ఒక్క స్థానచలనం కలిగినా సంపద నాశనం అవుతుంది. ధర్మబద్ధంగా నిర్మించుకున్న సంపదే శాశ్వతంగా ఉంటుంది. ప్రజలు ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు పన్నులు వసూలు చేయడం వినాశకరం. తాము చెల్లిస్తున్న పన్నులు సద్వినియోగం అవుతున్నాయన్న నమ్మకం ఉన్నప్పుడే ప్రజలు సక్రమంగా పన్నులు చెల్లిస్తారు. ఇందుకు విరుద్ధమైన వాతావరణం ఉంటే పన్ను ఎగవేతలు పెరుగుతాయి. పన్నుల వ్యవస్థ ఆమోదనీయతకు పారదర్శకత, సమానత్వం, సమర్థత 3 ప్రధానం. పన్నుల విభాగంలో పనిచేసే అధికారుల్లో నైతికత ఉండాలి. వృద్ధులు, రోగగ్రస్తులు, పిల్లలకు పన్ను రాయితీలు ఉండవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధం వంటి అత్యవసర సమయాల్లో అదనపు పన్నులు వసూలు చేయవచ్చు. రాజు వ్యసనశీలుడైన, ప్రజా సంక్షేమంలో విఫలమైన, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పన్నులు చెల్లించనక్కర్లేదు. ధర్మం తప్పినవాడే కాదు, ధర్మాన్ని కాపాడలేని వాడు కూడా శిక్షార్హుడే. ధనవంతులైన వ్యాపారులు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఆధునిక కాలంలోనే దీన్ని కార్పొరేట్ సామాజిక బాధ్యత అంటున్నాం. ధరల అదుపు వ్యవస్థ ఉండాలి. ఏ సుంకమైనా 20% మించకూడదు. ఎగుమతి దిగుమతి సుంకాలను ధరల స్థిరత్వం కోసం వాడుకోవాలి. దేశానికి అవసరమైనంత మేరకు మాత్రమే ఎగుమతి దిగుమతి చెయ్యాలి. చూడండి, ఈ టారిఫ్ అంటున్నాం కదా మనం. ఏ సుంకం అయినా 20% మించకూడదట. ఎగుమతి దిగుమతి సుంకాలను ధరల స్థిరత్వం కోసం వాడుకోవాలి. దేశానికి అవసరమైనంత మేరకు మాత్రమే ఎగుమతి దిగుమతులు చేయాలి. బాగుంది. వడ్డీ వ్యాపారులు, ఆర్థిక మధ్యవర్తుల మార్జిన్ 2% దాటకూడదు. వడ్డీ రేటు 15% మించకూడదు. బాగుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల గురించి మనం తెలుసుకున్నాం. ఇక చట్టం, న్యాయం, దండన, ఈ అంశం గురించి మనం ఏం నేర్చుకున్నాం కౌటిల్యుని అర్థశాస్త్రం నుండి. బంధుమిత్రులు, రాజకీయ ప్రత్యర్థులు, వృత్తి నిపుణులు, మహిళల మధ్య వివాదాలన్నింటికీ కోపమే మూలం. ఏది ధర్మం, ఏది అధర్మం అన్నవి విద్యాలయాల్లో బోధనాంశాలు కావాలి. ధర్మంగా వచ్చింది మాత్రమే కలకాలం నిలుస్తుంది. అధర్మంగా వచ్చింది వైపరీత్యానికి హేతు అవుతుంది. న్యాయ వ్యవస్థ నైతిక సిద్ధాంతాలకు లోబడి పనిచేయాలి. లిఖితపూర్వక చట్టాలతో వైరుధ్యం ఏర్పడినప్పుడు నైతిక సిద్ధాంతాలదే పైచేయి. కౌటిల్యుని ధర్మనిరతికి సంబంధించిన నియమావళి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. పాలకులు నైతిక సూత్రాలు, ఆచారాలు, నేరానికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలకు లోబడే తీర్పులు చెప్పాలి. నేరస్తులకు వారు చేసిన నేరానికి దీటైన శిక్ష విధించాలి. చేసిన నేరానికి మించిన శిక్ష విధిస్తే సమాజం ఏవగించుకుంటుంది. అలాగని తక్కువ శిక్ష విధించినట్లయితే అరాచకత్వం ప్రబలిపోతుంది. శిక్షలు సమతూకంగా ఉండే దేశంలో ధర్మనిరతి పెరుగుతుంది. ప్రలోభాలకు లోబడి తప్పుడు తీర్పులు ఇచ్చిన, చిన్న నేరాలకు కూడా భరించడాన్ని శిక్ష విధించిన, ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే ఋషులకు కూడా ఆగ్రహం వస్తుంది. ఏ శిక్ష అయినా సమాజంలో క్రమశిక్షణను పెంచేది,
ప్రజల సుసంపన్నతకు దోహదకారి అయ్యేది కావాలి. తప్పు చేసేవాడు శిక్షించేవాడిని ఒక ఎమురిగా చూడగలిగిన దేశాల్లో నేరాలకు తావుండదు. తీర్పు ప్రకటించడంలో అనవసర జాప్యం చేస్తే న్యాయాన్ని నిరాకరించినట్టే. సమాజంలో అసలు తప్పునే దానికి తావు లేకుండా చేయాలన్న అత్యుత్సాహం న్యాయమూర్తులు ప్రదర్శిస్తే వారి నిష్పక్షపాత వైఖరి దెబ్బతింటుంది. సాధారణ ప్రజలు శత్రువు కడుపున పుట్టిన సంతానం. ఎవరికైనా ప్రభువు ఒకే రకమైన న్యాయాన్ని వర్తింపచేయాలి. అలాంటి రాజు దేశాన్నే కాదు ప్రపంచాన్ని రక్షించిన వాడవుతాడు. తప్పు ఎంత పెద్దదైనా సరే విద్యావంతుడైన జ్ఞాని విషయంలో తీర్పు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. జ్ఞానిని వేధించకూడదు. సాక్షులు ఎప్పుడూ నిజాన్నే మాట్లాడాలి. అబద్ధం చెప్పిన సాక్షికి నేరం చేసిన వాడికి విధించే శిక్షతో సమానమైన శిక్ష విధించాలి. మైనర్ ఇచ్చిన గ్యారంటీకి విలువ లేదు. తల్లిదండ్రులుండగా సంతానానికి ఆస్తిలో ఎలాంటి అధికారం రాదు. ధర్మంగా అయినా వివాహాన్ని రద్దు చేయడానికి వీలు లేదు. మహిళలు భవిష్యత్తులో ఎదుర్కొనబోయే ఇక్కట్లను దృష్టిలో ఉంచుకొని వివాహ సమయంలో మహిళల కోసం కొంత సొమ్ము కన్యాశుల్కంగా చెల్లించాలి. న్యాయం కోరుతూ వచ్చిన వారిని న్యాయమూర్తులు బెదిరించకూడదు. సాక్షుల్ని ప్రభావితం చేయడం, సాక్షుల్ని తప్పుదారి పట్టించే ప్రశ్నలు వేయడం తగదు. కేసు విచారణలో ఉన్నప్పుడు న్యాయమూర్తులు రక్త సంబంధికులే అయినా ఆ కేసుతో సంబంధం ఉన్నవారి ఎవరినీ కలవకూడదు. బాగుంది, చాలా బాగుంది. ఇక వ్యవసాయం గురించి మనం అర్థశాస్త్రంలో నుంచి నేర్చుకున్నది ఏమిటి? ఏ ఆర్థిక వ్యవస్థకైనా వ్యవసాయమే మూలాధారం. వ్యవసాయం బాగున్నప్పుడే ప్రజలకు పశుపక్ష్యాదులకు అవసరమైనంత ఆహారం అందుతుంది. ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. వ్యవసాయ భూములను వర్షపాతం ఆధారంగా 3 రకాలుగా విభజించి తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో కూడా మెరుగైన దిగుబడులు సాధించే కృషి చేయాలి. చెక్ డామ్లు, చిన్ననీటి పారుదల వసతులు సద్వినియోగంలోకి తెచ్చి వ్యవసాయ ఉత్పాదకత పెంచాలి. జలవనరుల ఆధునీకరణ నిరంతర ప్రక్రియగా సాగే దేశంలో వ్యవసాయం పటిష్టంగా ఉంటుంది. ప్రకృతి సిద్ధమైన నీటి వనరులన్నీ రాజు అధీనంలోనే ఉండాలి. చెక్ డ్యాంలు, చిన్న నీటి పారుదల వసతుల నిర్మాణానికి ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించవచ్చు. బాగుందండి. వ్యవసాయంలో కూడా చాలా మెళుకువలు అందిస్తున్నారు చాణక్యులు. ఇక పరిశ్రమలు చూద్దాం. ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు టెక్స్టైల్స్, చేనేత, లోహ పరిశ్రమలే కీలకం. అప్పట్లో అండి. మార్కెట్లో ట్రేడ్ అయ్యే వస్తువుల ధరలపై నిరంతర ప్రభుత్వ నిఘా ఉండాలి. సుంకాలను ధరల నియంత్రణకే వినియోగించాలి. దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువులకు ఎలాంటి నష్టం వాటిల్లని రీతిలో ఎగుమతులు దిగుమతుల విధానం ఉండాలి. మంచి రవాణా వ్యవస్థ ఆర్థిక వ్యవస్థకు మూలం. మహిళా కార్మికులకు ప్రత్యేక ప్రోత్సాహకాలుండాలి. వారికి తగినంత పౌష్టికాహారం అందించేందుకు యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్పత్తిదారుల మార్జిన్ 5% మంచకూడదు. ఎగుమతి దిగుమతుల్లో ఆ మార్జిన్ 10% వరకు ఉండవచ్చు. ఎట్లా ఉత్పత్తిదారుల మార్జిన్ 5% మించకూడదు. తూనికలు, కొలతల వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. పాలనా వ్యవస్థలోని ఆధునికత, నాగరికతకు పన్నుల వ్యవస్థే గీటురాయి. ప్రజలను పీడించకుండా అదే సమయంలో ఖజానాకు లోటురాని విధంగా పన్నులుండాలి. ఉత్పాదక, అమ్మకం స్థాయిలో ముందుగానే చెల్లించిన పన్నులకు మినహాయింపులు ఇవ్వాలి. రాజు ఆదాయ వ్యయాలను జాగ్రత్తగా బడ్జెట్ చేసి ఆదాయ వ్యయాలపై గట్టి నియంత్రణ ఉంచాలి. దేశం అప్పుల ఊబిలోకి వెళ్ళకూడదు అంటున్నారు పరిశ్రమల రంగానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా. జ్ఞానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. పొద్దు వాలిపోయి నిదరొచ్చే వేళయ్యేనే, ఊరు వాడలోన సడిలేనే లేదయ్యేనే.
పొద్దు వాలిపోయి నిదరొచ్చే వేళయ్యేనే ఊరువాడలోన సడిలేనే లేదయ్యేనే అలిసిన బొండు మళ్ళీ సరిగా బజ్జో మరి కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే పొద్దు వాలిపోయి నిదరొచ్చే వేళయ్యేనే ఊరువాడలోన సడిలేనే లేదయ్యేనే పాడే చిరుగాలి పరదాలే గలగలలాడే చెవిలో నలోలాకు జతగా పాడే బంగారు దేహం సోలుతుంది పాపం చల్లని పూట కోరుకుంది రాగం నీవే అన్నావే నే పాడాలంటూ ఊగి దూగాలి నా పాటే వింటూ పొద్దు వాలిపోయి నిదరొచ్చే వేళయ్యేనే ఊరువాడలోన సడిలేనే లేదయ్యేనే అలిసిన బొండు మళ్ళీ సరిగా బజ్జో మరి కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే పొద్దు వాలిపోయి నిదరొచ్చే వేళయ్యేనే ఊరువాడలోన సడిలేనే లేదయ్యేనే చింతలన్నీ తీర్చే మంచు పువ్వు నీవే మెత్తగా లాలి నే పాడుతాలే విరిసే హరివిల్లే ఊరిల్చే వేళ మనసే మరి పిల్చి కరిగిల్చే వేళ పొద్దు వాలిపోయి నిదరొచ్చే వేళయ్యేనే ఊరువాడలోన సడిలేనే లేదయ్యేనే అలిసిన బొండు మళ్ళీ సరిగా బజ్జో మరి కలలే కంటూ నువ్వు ఉయ్యాలూగే పొద్దు వాలిపోయి నిదరొచ్చే వేళయ్యేనే ఊరువాడలోన సడిలేనే లేదయ్యేనే. గానసుధ మన టాంటిక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు కౌటిల్యుని అర్థశాస్త్రం 8వ భాగం. పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశం మీద గత కొన్ని నెలలుగా మనం చర్చించుకుంటున్నాం. ఈరోజు చివరి భాగం 8వ భాగం. తర్వాత రక్షణ శాఖ నుంచి మనం ఏమి నేర్చుకున్నాం చూద్దాం. ఏ దేశానికైనా రక్షణ విదేశాంగ విధానాలు 2 కళ్ళు వంటివి. మిత్రునిలోని శత్రువును కనిపెట్టే నైపుణ్యం ప్రభువుకుండాలి. శత్రుశేషం వినాశహేతువు. శత్రువు శక్తిమంతుడు కాకుండా చూసుకుంటూ ఉండాలి. ఎర చూపించి పక్షిని బంధించినట్టు శత్రువును కూడా విశ్వాసం అనే ఎరతో బంధితుడిని చేయాలి. శత్రు శిబిరంలో ఉంటూ తన వద్దకు తిరిగి వచ్చిన వ్యక్తిని విశ్వసించకూడదు. శక్తివంతమైన పొరుగు దేశాన్ని ఎప్పుడూ శత్రుదేశంగానే పరిగణించాలి. దాన్ని బలహీనం చేయడానికి మిత్రభేదం ఒకటే మార్గం. శత్రురాజ్యాన్ని అదుపులో ఉంచుకోవడానికి శక్తివంతమైన గూఢాచార వ్యవస్థ అవసరం.
ప్రజలు లేని రాజ్యం వట్టిపోయిన ఆవుతో సమానం అంటారు కౌటిల్యులు. ఉత్పాదకమైన పనులు చేసేవారి ప్రజా సంక్షేమం కోసం కృషి చేయగలుగుతారు. అవకాశం చెప్పిరాదు. అందుబాటులోకి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. అధికారం మస్తిష్కాన్ని తప్పుదారి పట్టిస్తుంది. అశాంతి నెలకొంటే విజయం ఇచ్చిన ఫలాలు ఆస్వాదించడం అసాధ్యం. బాగుందండి. ఈ రక్షణ శాఖలో కూడా ఇన్ని వ్యవహారాలు ఉన్నాయంటే అర్థశాస్త్రం కేవలం ఆర్థిక శాస్త్రం కాదు అనడానికి ఇంతకంటే ఏం ఉదాహరణలు ఇవ్వగలం. మరి విదేశాంగ విధానం ఎలా ఉందో చూద్దాం. ఇందులో నుంచి మనం నేర్చుకున్నది ఏమిటి? విదేశాంగ విధానాల్లో దూతల పాత్ర అత్యంత కీలకం. అమాత్యుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ దూతలకు ఉండాలి. ఒడంబడికలకు దీర్ఘకాలిక లక్ష్యాలే ప్రధానం. స్వల్పకాలంలో ఏర్పడే నష్టాలకు భయపడకూడదు. ఒడంబడికల్లో ఉమ్మడి ప్రయోజనాలకు మాత్రమే పెద్దపీట వేయాలి. అదే దీర్ఘకాలం నిలుస్తాయి. వాణిజ్య బంధం, సాంకేతిక పరిజ్ఞానం బదిలీ, జల వనరుల భాగస్వామ్యం, సైనిక సహకారం, రహస్య సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం వంటి అంశాలన్నీ ఒడంబడికల్లో ఉండాలి. ఈ రహస్య సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం ఏమిటి? ఇదే ఇంటెలిజెన్స్ షేరింగ్ అంటాం మనం. అదనమాట. బాగుంది. ఇక యుద్ధ నీతిలో ఏం నేర్చుకున్నాం మనం? ఒకరికి మించిన కమాండర్లు లెక్కకు మించిన ఆదేశాలు ఇచ్చుకుంటూ పోతే సైన్యం గందరగోళానికి గురై శత్రు సైన్యంలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. సమవుజీల మధ్య యుద్ధం ఇద్దరి వినాశానికి హేతు అవుతుంది. తక్కువ బలం గల రాజుతో యుద్ధం వల్ల విజయం తథ్యమవుతుంది. యుద్ధానికి సమయం ప్రధానం. ఉదాహరణకి కాకి పగటిపూట గుడ్లగూబను చంపగలదు. అదే గుడ్లగూబ రాత్రివేళ కాకిని చంపుతుంది. యుద్ధం చేసే ప్రదేశం కూడా అంతే ప్రధానం. ఒక్క శునకం నేల మీద కదలాడే మొసలిని బరబరా లాక్కుపోగలుగుతుంది. అదే నీటిలో ఉన్న మొసలి ఒడున ఉన్న శునకాన్ని నీటిలోకి లాక్కుపోతుంది. ప్రాణం మీద ప్రీతి లేని సైన్యం యుద్ధంలోకి వస్తే ఆపడం ఎవరి సాధ్యమో కాదు. యుద్ధం గెలవాలంటే ఏనుగులు, గుర్రాలు అత్యంత ప్రధానం. సరైన సైన్యం లేకుండా యుద్ధానికి కాలు దువ్వడం, నావు లేకుండా నదిని దాటాలన్న చందమే అవుతుంది. యుద్ధానికి వెళ్లే సైనికుల కుటుంబాలకు ప్రభువు ముందుగానే ఆర్థిక సామాజిక భద్రత కల్పించినట్లయితే యుద్ధభూమిలో ఎవరు ఎంతో నైతిక స్థైర్యంతో పోరాడతారు. రక్షణ బడ్జెట్కు ఎలాంటి కోతలు తగవు. అసంతృప్తి గూడు కట్టుకున్న సేనాపతులు, సైన్యం రాజ్య వినాశానికి కారకులవుతారు. బాగుంది. విద్యా విధానం నాకు బాగా నచ్చిన అంశం. చక్కని విద్యా విధానం దేశ సుసంపన్నతకు ప్రధానం. దేశాభివృద్ధిలో మానవ వనరుల పాత్ర కీలకం. విద్యాబుద్ధుల వల్లనే వ్యక్తి ధర్మసంపన్నుడు, శీల సంపన్నుడు అవుతాడు. తప్పుడు విషయాలు బోధించడం నేరం. ధర్మం, ధర్మబద్ధమైన సంపద కూడగట్టగలిగిందే మంచి విద్యా విధానం. చదువు, తెలివి, ధైర్యం ఉన్నవాడిని సంఘం కొనియాడుతుంది. మంచి శాస్త్రం అధర్మం, పేదరికం, అసహనాలను నాశనం చేస్తుంది. ఆధ్యాత్మిక ప్రతికూల పరిస్థితులను కూడా ఎదుర్కొనగల శక్తినిస్తుంది. దేశ సౌభాగ్యంలో మహిళల పాత్ర కీలకం. దేశానికి వారందించే సేవలు వెలకట్టలేనివి. స్వర్ణకారులు, వృత్తి పనులు చేసేవారిలో నిజాయితీ తక్కువ. ఒక బాణం ఒక ప్రాణాన్ని తీయలేకపోవచ్చు, కానీ తెలివైన వ్యక్తి వేసే వ్యూహం వేల మంది ప్రాణాలు హరిస్తుంది. సత్సంగత్వంలోనే క్రమశిక్షణ, సంస్కారం అలవాటు పడతాయి. దుఃఖంలో నుంచి వచ్చిన కోపం అసమాన ధైర్యాన్ని ఇస్తుంది. ఇదండి ఈ చివరి అంశంలో మనకు చివరి అధ్యాయంలో చివరి భాగంలో ఈ కౌటిల్య అర్థశాస్త్రంలోని సూక్ష్మంలో కౌటిల్యం అంటే విహంగ వీక్షణం మనం చేసామన్నమాట. బాగుంది. ఇప్పుడు టాంటెక్స్ ప్రకటనలు. టాంటెక్స్ దీపావళి వేడుకలు అక్టోబర్ 25వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమవుతుంది. స్థలం ఫ్రిస్కో ఫ్లైయర్స్, 6300 ఫ్లైయర్స్ వే, ఫ్రిస్కో, టెక్సస్. అవునండి, అక్టోబర్ వచ్చింది. టాంటెక్స్ దీపావళి వేడుకలకు మీరంతా సిద్ధమా? సెన్సేషనల్ హిట్స్ బై ట్రయో మక్కా USA టూర్ 2025 డాలస్ కు వచ్చేస్తోంది. మన టాంటెక్స్ వేదికపై రాహుల్ నంబియార్,
రంజిత్, ఆలాప్ రాజు, ఇలా వీళ్ళు ముగ్గురు అద్భుతమైన సంగీత కచేరీ. మీరంతా సిద్ధమా? tantex.orgకి వెళ్ళండి. ఇది లైవ్ బ్యాండ్. తప్పకుండా మీ అందరికీ బాగా నచ్చుతుందని నిర్వాహకులు అనుకుంటున్నారు. దీపావళి వేడుకలకు టాంటెక్స్ మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. త్వరలో ఇంకా మరిన్ని వివరాలు మీకోసం tantex.orgకి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. అదండి గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. గానసుధ మన టాంటెక్స్ రేడియో కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈరోజు కౌటిల్యుని అర్థశాస్త్రం 8వ భాగం, పరిణితి చెందిన కౌటిల్యుని సూత్రీకరణలు నవతరానికి ఓ గొప్ప వరం అన్న అంశాన్ని మనం చర్చించుకుంటున్నాం. ఇక కార్యక్రమం చివరిలోకి వచ్చాం. అయితే అర్థశాస్త్రం నుంచి ఇంకొన్ని బోధనలు, మంచి ధర్మాలు, లక్షణాలు గురించి కూడా మనం పాలకుల గురించి చాలా నేర్చుకున్నాం. అయితే పాలకుల గురించి ఇంకా 2-3 చూద్దాం. మంచి లక్షణాలున్న పాలకుడు రాజనీతి తెలిసి నమ్మకమైన ప్రజల్నే సంపద కలిగి ఉన్నవాడు. చిన్న రాజ్యాన్ని పాలిస్తున్నా కూడా ప్రపంచాన్నంతా అనుభవిస్తాడు. ఎప్పుడూ గెలుపును చవి చూస్తాడు, కానీ ఓటమి పొందడు. రుజువర్తన మూలాలని, సంపద మూలాలని వేధించకూడదంట. బాగుంది. పాలకుల గురించి ఎన్నెన్ని చెప్పుకోం. దాక్కున్న పాము దేన్నైతే తనకు హానికరమని భావిస్తుందో దాని మీదకు విషం కక్కినట్టుగా ఎవరి నుంచి అయితే ప్రమాదం పొంచి ఉందని పాలకుడు భావిస్తాడో వాళ్ల మీదకి అతను క్రోధమనే విషయాన్ని కక్కుతాడు అంటారు. తర్వాత రాయబారులు పాలకుల అభిప్రాయాలని వెలుబుచ్చేవారు. అందుకని తమ మీద ఎదుటివారు కత్తి దూసినా కూడా వాళ్ళని చెప్పమన్నట్టే చెప్తారు. నిమ్నజాతి కులస్తులు కూడా చావుకు వెరవరు. తర్వాత ప్రజలకు అందుబాటులో లేని పాలకుడి చేత అతను చేయాల్సిన పని లేదా చేయకూడని పనికి విరుద్ధంగా చేయిస్తారు అతని చుట్టూ ఉన్న భజన బృందం. ఇది తెలిసిందేగా. పాలకుడు అత్యవసర విషయాలను తక్షణం చేపట్టాలి. ఆలస్యం చేయకుండా ఎప్పుడైతే ఒక విషయాన్ని నిలిపివేస్తారో ఆ విషయాన్ని పరిశీలించడం, నిర్ణయం తీసుకోవడం మరింత కష్టమవచ్చు లేదా పరిష్కారం అసాధ్యం కూడా కావచ్చుండవు. మరి ఇక సలహాదారులు, సహాయకులు, మిత్రులు, వాళ్ళ గురించి ఏం చెప్తారు? సహాయం ఉంటేనే పరిపాలన సాధ్యమవుతుంది. ఒంటరి చక్రం కథలో లేదు. అందుకే మంత్రులని నియమించుకొని వాళ్ళ సలహాలను ఎప్పుడూ స్వీకరిస్తూ ఉండాలి. శక్తివంతమైన మంత్రులేని పాలకుడు తన చుట్టూ తెలివైన వ్యక్తులను కానీ జ్ఞానం ఉన్న పెద్దవాళ్ళను కానీ పెట్టుకోవాలి. అలా చేస్తే వెంటనే ఐశ్వర్యవంతుడవుతాడు. భారతదేశంలో మంత్రుల సలహా 1000 మంది మేధావులతో సమానం. మంత్రి కన్ను అంత చురుకైనది. అందుకే అతన్ని 1000 కళ్ళ వ్యక్తిగా అభివర్ణిస్తారు. అతనికి ఉండేది 2 కళ్ళేగా. ఎవరితో అనుబంధం పెంచుకోవాలి? తను ఇష్టపడేవారినా లేక తనని ఇష్టపడేవారినా? తనని ఇష్టపడే వారి దగ్గరికి వెళ్ళాలి. ఒక అనుబంధం పెంచుకుని గొప్ప విధానం ఇది. బాగుంది. శక్తి పెరిగిన మిత్రులను నమ్మడానికి వీల్లేదట. ఎందుకంటే నడమంత్రపు సిరి మనసును మార్చేస్తుంది. బాగుంది. పాలకులతో దీర్ఘకాల అనుబంధం ఉన్నవాళ్ళు కొంతకాలం అయ్యాక పాలకుల దగ్గర నుంచి అన్నీ లాగేసుకుని వాళ్లే పాలకుల్లాగా అజమాయిషీ చేసే ప్రమాదం ఉంది. తర్వాత తనతో చదివిన వారు నమ్మకస్తులే అయినా కూడా తనతో కలిసి ఆడిన చనువు కొద్దీ పాలకునికి ఇవ్వాల్సిన గౌరవం ఎవరు. అందుకని వాళ్ళని మంత్రులుగా నియమించకూడదంటారు. రహస్య విషయాల్లో ఒకే స్వభావం ఉండి ఒకటే మాదిరి వ్యసనం, చెడు అలవాట్లు, అంటే పాలకునితో సమానంగా అన్నమాట ఉన్నవాళ్ళు రహస్యాలు పాలకునికి తెలుసన్న భయం కొద్దీ అతన్ని నొప్పించరు. విజయం చేజిక్కించుకున్నాక బలవంతుడైన మిత్రుడి నుంచి బలహీనమైన మిత్రుడికి వాటా చాలా చిన్నదే వచ్చినా కూడా తృప్తిపడాలి. సహాయం అందించేవాళ్ళు లేకపోతే సహాయం పొందే వాళ్ళకి ఉనికి లేదు. బాగుంది. ఇక శత్రువుల గురించిన తంత్రాలు ఏమిటి? పక్షులను ఎలా అయితే ఇంకో పక్షిని ఎరవేసి పట్టుకుంటారో అలాగే శత్రువులను నమ్మకం కలగజేసి ఏదో ఒక ఎర చూసి నాశనం చేయాలి. తమకు మిత్రులుగా చలామణి అవుతున్న శత్రువులని తమ ఖర్చుతో ఎదగనివ్వకూడదు. దేన్నైతే ఇంకో శత్రువు బలవంతంగా గుంజుకునే అవకాశం ఉందో దాన్ని ఇవ్వాలి. ఎవరికి? శత్రువుకి. శత్రు సైన్యాన్ని నాశనం చేయడం అంటే ప్రాథమికంగా వాళ్ళ ఏనుగులను
నాశనం చేయడం అన్నమాట. ఎలాగైతే ప్లక్షవృక్షం మీద నివసించిన పావురం సల్మాలి చెట్టుకు నిరంతరం ప్రమాదహేతువో, అలాగే ఒక శత్రువుతో జీవించి వచ్చిన వ్యక్తి కూడా నిరంతర ప్రమాదానికి హేతు అవుతాడు. బాగుంది. మరి ఇక యుద్ధ నీతి ఎలా ఉందో అక్కడి నుంచి మనం తీసుకున్నటువంటి కొన్ని లక్షణాలు. అనేక మంది అధికారుల కింద పనిచేసే సైనికులు పరస్పర భయం కొద్దీ శత్రువుతో చేతులు కలపరు. ఒకచోట ఉంచితే ఆయుధాలని సంపాదించే సామర్థ్యం వస్తుంది. యుద్ధంలో పాలకుల విజయం ముఖ్యంగా ఏనుగుల మీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరు సమాన యోధుల మధ్య యుద్ధం ఒక మట్టికుండ ఇంకో మట్టికుండతో ఢీకున్నట్టుగా ఇద్దరిని నాశనం చేస్తుంది. ఒక అసమర్థుడితో యుద్ధం సంపూర్ణ విజయం చేకూరుస్తుంది. ఒక రాయి మట్టికుండని విరగ్గొట్టినట్టుగా. ఒడంబడికలని పట్టించుకోకపోవడానికి కారణం అధికారం. కాలని లోహంతో కలవదు. జీవితేచ్ఛ లేకుండా యుద్ధానికి తిరిగి వచ్చిన సైన్యం శక్తి తట్టుకోలేనిది. అందుకని ఓడిపోయిన సైన్యాన్ని వేధించకూడదు. పగలు కాకి గుడ్లుగూబిని చంపుతుంది, రాత్రి గుడ్లుగూబ కాకిని చంపుతుంది. కాబట్టి యుద్ధం చేసే సమయం ముఖ్యం బాబు అని చెప్పడం అన్నమాట. రెండోసారి కుక్కకి పందికి మధ్య జరిగిన యుద్ధంలో అంతిమ విజయం మధ్యవర్తిత్వం నడిపిన దానిదే. అంటే తినడానికి ఎముక దొరికిందిగా. అందరికీ లొంగిపోయే బలహీన పాలకుడు జీవితంలో ఏ ఆశ లేకుండా జీవిస్తాడు. నది ఒడ్డున ఉన్న ఎండ్రకాయలాగా. చిన్న సైన్యంతో యుద్ధం చేసే రాజు పడవ లేకుండా సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించిన వ్యక్తిలాగా నాశనమవుతాడు. అందుకే శక్తివంతుడైన రాజు అండలో తలదాచుకోవాలి, లేదా నాశనం చేయలేని కోటలో ఉండిపోవాలి. బాగుంది. ఆర్థిక తంత్రాలు కూడా చూద్దాం. కోశాగారానికి మూలం గనులు అని చెప్పాం కదా ఇందాక. కోశాగారం నుంచి, సైన్యం నుంచి కోశాగారం తనకి అలంకారమైన భూమి స్వాధీనమైంది. ప్రాపంచిక సంపద మాత్రమే ముఖ్యమంటాడు కౌటిల్యుడు. ఎందుకంటే అటు రుజువర్తన, ఇటు ఆనందం రెండు ప్రాపంచిక సంపద మీద ఆధారపడ్డాయి. యుద్ధంలో గెలుపొందాక కూడా బలహీన సైన్యం, ఖాళీ కోశాగారం ఉంటే అతను ఓటమి చెందినట్టే. పని చేయకపోవడం వల్ల కొంత నాశనం ఉంది. సాధింపబడిన దానిలోనూ, సాధించాల్సిన దానిలోనూ కార్యాచరణ చేయడం వల్ల లక్ష్యాలు సాధించబడి పుష్కలంగా సంపద కలుగుతుంది. ఐశ్వర్యం లేకపోవడం, రుజువర్తన లేకపోవడం, సుఖాలు లేకపోవడం మూడు రకాల పేదరికం. ముందు పేర్కొన్న వాటిని ఎదుర్కోవడం నయం, తర్వాత పేర్కొన్న వాటికన్నా. సంపద లేని వ్యక్తులు వందలాది ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళ లక్ష్యాలను సాధించలేరు. సంపద ద్వారానే ప్రాపంచిక లాభాలను పొందవచ్చు. క్రూరమైన ఏనుగులను మచ్చిక చేసుకునే ఏనుగులే లొంగదీయ కలిగినట్లుగా వనరులు శూన్యమైన రాజ్యాన్ని సాధించినా కూడా అది కేవలం బాధ్యతగా మిగులుతుంది. కేవలం పక్వానికి చెందిన పండ్ల తోట నుంచి కోసినట్టుగా ప్రభుత్వం పండు కూడా తీసుకోవాల్సినప్పుడే తీసుకోవాలి. పక్వానికి చెందని పండ్లని ప్రోగేయకూడదు. అంటే గడువు తేదీకి ముందే రాబడిని మనం ప్రోగేయకూడదు అనమాట. ఎందుకంటే ఇది ప్రజల కోపాన్ని రెచ్చగొట్టి స్వయం నాశనాన్ని తీసుకొస్తుంది. బాగుంది. మరి అక్రమ సంపాదన గురించి కౌటిల్యుడు ఏం చెప్పాడు? నాలుగు మీద వేసిన తేనెని గాని విషయాన్ని గాని అది రుచి చూడకుండా ఎలా ఉండలేదో, అలాగే పాలకుని సొమ్మితో వ్యవహారాలు నడుపుతున్న వ్యక్తి దాన్ని రుచి చూడకుండా ఉండలేడు, కనీసం అతి మొత్తాల్లోనైనా. ఎలాగైతే నీటిలో ఇదే చేప నీరెప్పుడు తాగుతుందో చెప్పలేమో, అలాగే పనులు చేసే అధికారులు ద్రవ్యాన్ని ఎప్పుడు దుర్వినియోగం చేస్తారో కూడా కనుక్కోలేము. గాలిలో ఎగిరే పక్షుల మార్గం అన్నా కనుక్కోగలమేమో కానీ వాళ్ళ ఉద్దేశాలని దాచిపెట్టి ఆఫీసర్ల వ్యవహారాలు తెలుసుకోలేము. బాగుంది. ఎవరైతే రాబడి నష్టానికి కారకుడవుతాడో అతను పాలకుని ఆస్తిని తినేసినట్లు లెక్క. రాబడికి రెట్టింపు చేసిన వ్యక్తి ప్రజల సొమ్ము తినేస్తాడు. రాబడికి సమానంగా వ్యయం చేసే వ్యక్తి కార్మికుల శ్రమని దోచేస్తాడు. స్వచ్ఛమైన మనసు గల వారిని చెడగొట్టలేము. నీటిని విషం చెడగొట్టలేనట్లుగా ఒక్కసారి చెడిపోయిన వారిని బాగు చేయలేము. క్రమ పద్ధతిలో సాగేందుకు శిక్షణనివ్వబడ్డ ధైర్యస్తుని తెలివితేటలు ఒకసారి అక్రమ మార్గంలో పడితే దాని అంతు చూసేదాకా నిద్రపోవు. అతండి కౌటిల్యుని అర్థశాస్త్రం 8 భాగాలుగా ఎన్ని విషయాలు, నేనైతే చాలా విషయాలు తెలుసుకున్నాను. 8 భాగాలలో మీతో పంచుకున్నాను. అన్నీ కూడా యూట్యూబ్లో ఉన్నాయి.
టెంటెక్స్ స్పేస్ డిఎఫ్డబ్ల్యూ అనే ఛానల్కి వెళితే అన్నీ ఉంటాయి. అయితే ఈ కౌటిల్యని అర్థశాస్త్రానికి నాకు చాలా పుస్తకాలు ఉపయోగపడ్డాయి. బాగా ఉపయోగపడిన పుస్తకం ఇదం కౌటిల్యం, కొత్త తరానికి కౌటిల్యని అర్థశాస్త్రం. ఇది కె నరసింహమూర్తి గారు రాశారు. ఎంఎస్కో పబ్లికేషన్స్ వారిది. ఆయన కూడా బాగా చదువుకున్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగనే కౌటిల్యని అర్థశాస్త్రం అని ఇంకొక పుస్తకం అండి. ఇది జైకో పబ్లికేషన్స్ వారు. ఇది కూడా మంచి పుస్తకం. విత్తం, నిర్వహణ, ఆర్థిక వ్యవస్థ, పరిపాలనా మార్గం అంటూ దీన్ని కూడా మీరు జైకో పబ్లికేషన్స్ అండి, కౌటిల్యని అర్థశాస్త్రం. ఇంకా నేను అంతర్జాలం నుంచి కూడా కొన్ని తీసుకున్నాను మధ్య మధ్యలో కార్యక్రమాలకి. చాలా విషయాలు ఎంత నేర్చుకున్నా కానీ, ఎంత తెలుసుకున్నా కానీ ఇంకా తెలుసుకోవాలనే తపన ఉంది. నేను ఒక ఆంగ్ల మాధ్యమంలో ఉన్నటువంటి పుస్తకం కూడా చదివాను ఈ తెలుగు కంటే ముందు. కాబట్టి నాకు అన్ని పుస్తకాలు కూడా సహకరించాయి. కార్యక్రమాన్ని విని ఆదరించి మీ అందరి అభిమానాన్ని నాకు మెసేజెస్ రూపంలో అందించినటువంటి శ్రోతలందరికీ, గానసుధ శ్రోతలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. వచ్చే ఆదివారం వరకు వింటూనే ఉండండి గానసుధ, మన టెంటెక్స్ రేడియో కార్యక్రమం. నేను మీ ఆర్జే ఎన్ఆర్యు డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. గుడ్ బై. ధన్యోస్మి. టాంటెక్స్ ప్రకటనలు. టాంటెక్స్ సంస్థకు ప్రాణవాయువులాగా నిధులను అందిస్తున్న పోషకదాతలను ఒకసారి గుర్తిద్దాం. డైమండ్ స్పాన్సర్స్ రాజేష్ కల్లేపల్లి. ప్లాటినం స్పాన్సర్స్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, ప్రెసిడెంట్, సిఇఓ అండ్ చైర్మన్, ప్రైమ్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఇంక్. వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్, తిరుమల్ రెడ్డి, కుంభం, బావర్చి, ఇండియన్ క్విజీన్, ఇండియా బజార్, పుడిస్తాన్, ఎస్జిఏ కన్స్ట్రక్షన్. తర్వాత గోల్డ్ స్పాన్సర్స్ రైజ్ కమర్షియల్, తనిష్క్ యుఎస్ఏ, ఎపిక్ ఈవెంట్స్, ద లా ఫర్మ్ ఆఫ్ సిమ్ పర్వతనేని అండ్ బ్రౌన్ పిఎల్ఎల్సి, మై ట్యాక్స్ ఫైలర్, శరత్ రెడ్డి ఎర్రం అండ్ ఫ్యామిలీ, గురు ట్యాక్స్ ప్రో. తర్వాత సిల్వర్ స్పాన్సర్స్ రిజమ్ సాఫ్ట్, హ్యాష్ట్యాగ్ ఇండియా, ఇండియన్ అథెంటిక్ ఫుడ్, ఎల్డరాడో పెట్ హాస్పిటల్, సేఫ్ హెవెన్ సైకాట్రీ, క్విబెక్ సొల్యూషన్స్, నవాబ్ హైదరాబాదీ హౌస్, డాక్టర్ నరసింహారెడ్డి బురిమిండి, ఎల్ఎన్ కోయా సిపిఐ ఎల్ఎల్సి, అజయ్ రెడ్డి అండ్ ఫ్యామిలీ, ప్రిస్కో డెంటల్ హబ్. అవండి డైమండ్, ప్లాటినం, గోల్డ్ అండ్ సిల్వర్ స్పాన్సర్స్. టాంటెక్స్ సంస్థకు ఈ పోషకదాతలందరూ కూడా కలిసి ప్రాణవాయువు లాంటి నిధులను అందిస్తున్నారు. వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. చూస్తా పదమ్మో నీ కళ్ళు కవ్విస్తుంటే ఆ కళ్ళు పాయ చేస్తాను తొలి మర్యాద నీ మీద నాకు నీదయ్యో అందం నీ అంతు చూస్తా పదమ్మో లబస్రుబా కజకినారు సదా